అంటే ప్రభుత్వం ఏర్పడి 3 రోజులు అయిన తర్వాత మనకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన రాష్ట్రానికి ఏమేమి చేసినారు అనేటువంటిది ఒక పాంప్లెట్ రూపాన మనందరికీ కూడా పాంప్లెట్స్ కూడా మనకు పంపించినారు. మీ అందరి దగ్గర కూడా ఉన్నాయి. అదేవిధంగా అది ఒకసారి ప్రతి ఇంటికి వెళ్ళి మనము మన సచివాలయ సిబ్బందితో మనం ఈ స్టిక్కర్ ని అతికించాలి. ఇది ప్రోగ్రాము. ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నాయకులకు, స్పెషల్ ఆఫీసర్కి, గ్రామ సచివాలయ సిబ్బందికి అందరికీ కూడా, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా నా నమస్కారాలు. ఈ ప్రోగ్రామ్ ని మనం 20వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తున్నాం. రాత్రే అందరికీ కూడా గూగుల్ మీట్ పెట్టి పంచాయతీ కార్యదర్శికి అందరికీ చెప్పినాం. లోకల్ గా ఉండేటువంటి లీడర్స్ కి అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వని అందరికీ పంచాయతీ కార్యదర్శికి అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. ఈ రోజు నుంచి కొంచెం పాంప్లెట్స్ వచ్చే కొద్దిగా లేట్ అయింది. ఇప్పుడే వచ్చినట్టు ఈ కార్యక్రమాన్ని మనం మొదలెడుతున్నాం. చాలా హ్యాపీగా ఉంది. కొంచెం లేట్ అయినా కూడా అందరూ కూడా వేచి ఉన్నారు ఈ ప్రోగ్రామ్ కి. చాలా హ్యాపీ. ప్రతి ఇంటికి వెళ్ళి మ్యాపింగ్ అనేటువంటిది సచివాలయ సిబ్బందికి చేశాం. ప్రతి ఇంటికి వెళ్ళి అక్కడ ఉండేటువంటి వాళ్ళ దగ్గర ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ ఇంటి వాళ్ళకి ఈ పాంప్లెట్ ఇచ్చి అక్కడ ఉండే మళ్ళీ తర్వాత అక్కడ వెళ్ళినటువంటి సచివాలయ సిబ్బంది ఈ పాంప్లెట్ ని చదివి వాళ్ళకి వినిపిస్తారు. తర్వాత ఈ స్టిక్కర్ ని వాళ్ళ డోర్కి అతికించడం జరుగుతుంది. ఇది కాబట్టి ఈ 3 నెలలలో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చేసినటువంటి కార్యక్రమాలు వివరిస్తూ ప్రతి ఇంటికి వెళ్ళి ఈ కార్యక్రమాన్ని గడపకు వెళ్ళి ఈ కార్యక్రమాన్ని మొదలెడుతున్నాం. కాబట్టి శుభారంగా మనం కూడా అందరికీ వెల్కమ్ చెప్తున్నాం. ఈ కార్యక్రమాన్ని మన మండలంలో మీరందరూ కలిసి, ప్రతి ఒక్క సచివాలయంలో మీరందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మీ అందరికీ నేను కూడా తెలియజేస్తున్నాను. ఇలా 3 పంచాయతీల్లో మనకు టైమింగ్ ఇచ్చారు. చల్లాపల్లి, తర్వాత చాల్కూరు, తుంగోడుకి. కాబట్టి ఆ దీని ప్రకారం కూడా రేపు మన మంత్రివర్యులు కూడా వస్తారు. కాబట్టి అక్కడ కూడా ఈ కార్యక్రమాన్ని రేపు ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం కూడా రేపు ఆ పంచాయతీలో నిర్వహిస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు వస్తేనే 1000 రూపాయలు పెంచినాడు లేదా? గ్యాస్ దీపావళి నుంచి గ్యాస్ కూడా ఇస్తున్నాం ఫ్రీగా. సబ్సిడీ ఉంది. ఎన్ని పథకాలు ఏమైనా సార్ గారు చేసినటువంటి కార్యక్రమాలు ఏవైతే చేస్తారో అవన్నీ కూడా మీకు అంటే ప్రజలందరికీ కూడా ఇట్లా పాంప్లెట్ రూపంలో మళ్ళీ మన నాయకులు సచివాలయం స్టాఫ్ మేము కూడా ఏమేమి ప్రోగ్రామ్ చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని తెలియవచ్చి మీకు ఈ పాంప్లెట్ ఏమైతే హామీ ఇస్తారో ఇప్పుడు 6000 రూపాయలు డబల్ అయింది. సో ప్రభుత్వం వచ్చిన వెంటనే 6000 రూపాయలు ప్రకటించినారు. ఆల్రెడీ ఏదైతే ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముందు ఎంత వస్తాను 3000 కదా, వచ్చిన తర్వాత ఒకే నెలలో 7000 ఇచ్చినామా, మళ్ళీ 1000 పెంచి 4000 ఇస్తున్నాం కదా నెల. మళ్ళీ ఇంకా మన సీఎం సార్ మొన్న వరదలు వచ్చినప్పుడు ఎట్లా చేసినాడు, ఆయనే పోయి డైరెక్ట్ గా పోయి అంత బాగా చేసినారు కదా. మళ్ళీ ఇంకా డిఎస్సి మీకు వాళ్ళు ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే డిఎస్సి మెగా డిఎస్సి అని ఇచ్చినారా. మళ్ళీ ఇంకా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని భూములు అది రద్దు చేసినారు కదా. మళ్ళీ ఇప్పుడు అన్న క్యాంటీన్లు మనం ఎక్కడైనా ఇప్పుడు టౌన్లో పోతే అన్న క్యాంటీన్ అని 5 రూపాయలకే ఫుడ్ పెడుతున్నారు కదా. కాబట్టి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత 3 నెలలు అయింది. 3 నెలల్లో మన ముఖ్యమంత్రి ఎవరు ఇప్పుడు సార్ గారు చేసినటువంటి కార్యక్రమాలు ఏవైతే చేసినారో అనేటువంటివి ఇవన్నీ మనం మీ ముందుకు వచ్చి మీ ఇంటికే వచ్చి మేము చెప్తున్నాము. కాబట్టి ఇంకా సార్ గారు ఏమేమైతే హామీలు ఇచ్చినారో అవి కూడా అమలు పరుస్తారు. ఎక్కడ వస్తుంది ఇప్పుడు ఉంది కదా సచివాలయ ఉద్యోగుల ప్రభుత్వం వస్తేనే చెప్పేదానికి వచ్చినాం. 100 రోజుల ప్రోగ్రామ్ ఇది. చంద్రబాబు 100 రోజులు
చేనేత కార్మికుడు ఆవిడ పెంచినాడా ₹1000 నెలకే నువ్వు ఒకే ఇద్దరు 3 రోజులు వచ్చా ఈ రోజు నుంచి అంటే 20వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు కూడా ఇది మంచి ప్రభుత్వం అనేటువంటి కార్యక్రమాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ రోజు నుంచి మనం స్టార్ట్ చేయాలని చెప్తున్నారు. అంటే ఈ 100 రోజుల్లో మన రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ 100 రోజులు అయినాయి. కాబట్టి ఈ 100 రోజులు కూడా ప్రజలకు తెలియాలా, నాయకులతో కలిసి మనకు పాంప్లెట్స్ ఇచ్చారు, అదేవిధంగా స్టిక్కర్స్ ఇచ్చారు. ఇవన్నీ కూడా ఈరోజు మేము కూడా నాయకులతో అంతా కలిసి మన సచివాలయం స్టాఫ్తో, పంచాయతీ కార్యదర్శి, ఈఓఆర్డి నాయకులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్లకు ఈ 100 రోజులు ప్రభుత్వం ఏమైతే చేసింది అనేటువంటిది వాళ్ళకి విశదంగా చెప్పి వాళ్ళకి ఈ పాంప్లెట్ ఇచ్చి వాళ్ళ ఇంటికి స్టిక్కర్ కూడా మనం అతికించడం జరిగింది. చాలా ఈ 100 రోజుల్లో సార్ గారు చేసినటువంటి మెగా డిఎస్సి, అదేవిధంగా ₹5 అన్న క్యాంటీన్ ఓపెన్ చేయడము, అదేవిధంగా పెన్షన్లు ₹1000 పెంచడం, అంటే ₹3000 ఇస్తా అనేటువంటి పెన్షన్ని ₹4,000 పెంచడం, అది ఒకటి. అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేసింది ఒకటి. ప్రతి నెల ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖే శాలరీస్ రావడం అనేటువంటిది ఒకటి. అదేవిధంగా మన విజయవాడలో మన వరదల్లో మన ముఖ్యమంత్రి వర్యులు ఒక తండ్రిలాగా ప్రజలకు ఆదుకొని 10 రోజులు కూడా బస్సులోనే ఉండి అక్కడ ఉండేటువంటి ప్రజలకు అన్ని విధాల ఆదుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా కార్యక్రమాల్ని ప్రజల దృష్టికి తీసుకువెళ్లాలా అనేటువంటి ఒక ఉద్దేశంతోనే ఈరోజు ఇది మంచి ప్రభుత్వం అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇంకా మనకు ఏవేవైతే సార్ గారు చెప్పారో హామీలు అవన్నీ కూడా ముందు అన్నీ కూడా జరుగుతాయని కూడా మనకు తెలియపరిచినారు. ఈ కార్యక్రమాన్ని మన సోమందపల్లి మండలంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, పాత్రికేయ మిత్రులు అందరూ కూడా ఈ 6 రోజులు జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలియజేస్తారు.